ఇక తెలంగాణలో రైతాంగం అంతా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ రేవంత్ సర్కారు పంటలు చేయడంపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. ఇప్పటికే 2 సీజన్లు రైతు బంధు రాక పెట్టుబడి కోసం అప్పులు చేశారు. పండించిన ధాన్యం కొనుగోలులో జాప్యం వల్ల దళారులకు పంటను అమ్ముకొని నష్టపోతున్నారు. తెలంగాణ రైతన్నలు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ సరిగ్గా జరగక, బోనస్ అంతక, రైతు బంధు రాక రైతులు సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నారు. కనీసం వచ్చే యాసంగికైనా రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారేమోనని రైతులు ఆశపడ్డారు. పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండగపై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆశలు పెట్టుకున్నది. కానీ పండగ పేరుతో ప్రచారం చేసి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది రేవంత్ సర్కారు. అసలు సీఎం ప్రసంగంలో ఎక్కడా రైతు భరోసా ప్రస్తావనే రాలేదు. మరోవైపు అదే వేదికగా నిన్న మంత్రి తుమ్మల బోనసే నయం, రైతు బంధు దండగా అన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు ఇక రైతు భరోసాకు మంగళం పాడినట్టేనని తెలుస్తోంది. ఇక పాలమూరు వేదికగా నిర్వహించిన రైతు పండుగపై ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన ప్రకటనలు ఇచ్చారు. రైతు పండుగ సభలో గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. కానీ కొండంత రాగం తీసి పాసుమల్లె పాట పాడిన చందంగా రేవంత్ రెడ్డి తుస్సుమనిపించారు. రైతు భరోసా గురించి కనీసం ప్రస్తావించని సీఎం పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు అక్కరకు వచ్చే ఒక్క ప్రకటన చేయకపోగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు. రైతు వేదికలను ప్రస్తావిస్తూ మరోసారి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేసీఆర్ గుర్తులు చెరిపేందుకు విఫల యత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.